అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ముదురుతున్న ఉద్రిక్త పరిస్థితులు. కరాచీలో పాకిస్తాన్ రేంజర్స్పై ఆత్మాహుతి దాడికి పాల్పడిన మిలిటెంట్లు. ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ ఆర్మీ భీకర వైమానిక దాడులు. చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియాకు భారీ షాక్. H200 AI చిప్లకు దీటుగా దూసుకుపోతున్న స్వదేశీ హువాయి ఉత్పత్తులు మార్కెట్ ఆధిపత్యాన్ని కోల్పోయి విక్రయాలు పడిపోవడంతో ఉనికి కోసం ఆపసోపాలు. సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదంలో పైలట్లపై వస్తున్న నిందలు వాస్తవాలేనా? సరైన ఆధారాలు లేకుండానే కాక్పిట్ సంభాషణలను వక్రీకరించి గ్లోబల్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసిందా? ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించాలని పైలట్ల సంఘం డిమాండ్. పశ్చిమ బెంగాల్ పాస్పోర్ట్ రెన్యువల్ వివాదంలో ద టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్ ఆర్ రాజగోపాల్ ఓటర్ల జాబితా నుంచి ఆయన పేరును అకారణంగా తొలగించిన ఎన్నికల అధికారులు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న ఈ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న ప్రతిపక్షాలు. ప్రస్తుత 9వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ 3 భాషల విధానం నుంచి మినహాయింపు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా విద్యార్థులకు ఒక్కసారికి సడలింపు ఇచ్చిన CBSE బోర్డు. అదనపు 3వ భాషకు బోర్డు పరీక్ష కాకుండా కేవలం ఇంటర్నల్ మార్కులు మాత్రమే ఉంటాయని స్పష్టీకరణ. తెలంగాణలోని ఆర్మూర్లో ఉర్దూ బోధన వివాదంతో చెలరేగిన తీవ్ర ఆందోళనలు. పాఠశాల ప్రిన్సిపాల్పై దాడి చేసిన కేసులో స్థానిక బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్. నిరసనకు దిగిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసు యంత్రాంగం. పోలీసు ఉద్యోగాల కోసం తెలంగాణలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై పోలీసుల నిర్బంధం. నిరుద్యోగుల అరెస్టును తీవ్రంగా ఖండించిన BRS శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు వెంటనే పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు నగరంలో మొట్టమొదటి మల్టీ కంపెనీ AI పార్క్ ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు. 2000 మంది నిరుద్యోగ యువతకు టెక్నాలజీ ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం. వ్యవసాయ ఆధారిత నగరం నుంచి పూర్తి స్థాయి అత్యాధునిక టెక్నాలజీ హబ్గా మారుతున్న నెల్లూరు ముఖచిత్రం. పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రభావంతో విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రంగం. అంతర్జాతీయంగా ఎగుమతులు నిలిచిపోవడంతో కాకినాడ సెజ్లో వేలాది మంది కార్మికులకు ఉపాధి దూరం. ముఖ్యంగా రొయ్యల ప్రాసెసింగ్పై ఆధారపడిన గ్రామీణ మహిళలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు. ఆర్మూర్లో ఉర్దూ బోధనా వివాదం, బీజేపీ నేత అరెస్టు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్లో ఉర్దూ బోధన వివాదం ముదిరింది. స్థానిక ప్రైవేట్ పాఠశాల అయిన భరత్ చంద్ర హైస్కూల్ ప్రిన్సిపాల్ ఆమీర్ ఖాన్పై దాడికి పాల్పడిన కేసులో ఆర్మూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలును పోలీసులు జూన్ 29వ తేదీ సోమవారం రోజున అరెస్టు చేశారు. హిందూ విద్యార్థులకు ఉర్దూ నమాజ్ నేర్పుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పాఠశాల కరస్పాండెంట్ మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మందుల బాలుపై BNSలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా సెక్షన్ 329(4), 115(2), 118(1), 324(4), 315 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మరోవైపు ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి చెందిన ఆంకాపూర్లోని ఒక గెస్ట్ హౌస్లో తలదాచుకున్న బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై నిరసన తెలపడానికి హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు బయలుదేరిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని సైతం బికునూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. అయితే పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు కోర్టులో నిలబడే అవకాశం
తక్కువగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, ప్రాణాపాయం కలిగించే ఆయుధాలతో దాడి చేయడం వంటి తీవ్రమైన సెక్షన్లు నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. నిరుద్యోగుల అరెస్టును ఖండించిన టి. హరీష్ రావు. పోలీసు ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత అరెస్టును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. జూన్ 29వ తేదీ సోమవారం రోజున తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడం దారుణమని ఆయన విమర్శించారు. అధికారంలోకి రాకముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి తక్షణమే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరును వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఫ్లాట్ల డెలివరీలో జాప్యం, ఇబ్బందుల్లో కొనుగోలుదారులు. హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 63,000 పైచిలకు రెసిడెన్షియల్ ప్లాట్ల నిర్మాణం పూర్తయినా వాటిని కొనుగోలుదారులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాగ్ గ్రూప్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఆలస్యమవుతున్న ప్రాజెక్టులలో 10% కేవలం హైదరాబాద్లోనే ఉండటం గమనార్హం. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా నిర్మాణ సామాగ్రి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, రవాణా ఖర్చులు పెరిగాయని డెవలపర్లు చెబుతున్నారు. చాలామంది కొనుగోలుదారులు 4-5 ఏళ్ల క్రితమే ప్లాట్లను బుక్ చేసుకున్నారు. 2025 చివరి నాటికి లేదా 2026 మొదటి అర్ధభాగంలో తమకు ఫ్లాట్లు అందుతాయని వారు ఆశించారు. అయితే ఈ ప్రాజెక్టులు మరో ఏడాది పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలుదారులు అటు బ్యాంక్ ఈఎంఐలు కడుతూ ఇటు అద్దె ఇళ్లల్లో ఉంటూ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సమయానికి ఫ్లాట్లు అప్పగించకపోవడంపై RERAకు ఇప్పటికే 2,000కు పైగా ఫిర్యాదులు అందాయి. బిల్డర్ల నిర్లక్ష్యం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. వేగంగా కొనసాగుతున్న SIR డోర్ టు డోర్ సర్వే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే వేగంగా కొనసాగుతుంది. ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారు. కేవలం 4 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1,43,17,635 ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని 42% పైగా జనాభాను కవర్ చేయడం విశేషం. ముఖ్యంగా జూన్ 28వ తేదీ ఆదివారం ఒక్కరోజే 40 లక్షలకు పైగా ఫారాలను పూర్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం, ఆషురా సెలవు దినం, వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం విధించిన జూలై 1వ తేదీ గడువు ముగియనుండటంతో అధికారులపై తీవ్ర పని ఒత్తిడి నెలకొంది. మరోవైపు హైదరాబాద్లోని బోరబండకు చెందిన షేక్ ముజ్ఫిల్ రెహమాన్ అనే క్యాబ్ డ్రైవర్ ఓటర్ల జాబితా నుంచి తన కుటుంబ సభ్యుల పేర్లు తొలగించబడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా ఎన్ఆర్ఐలు, ఇతరులు ఈసీఐ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా తమ ఫారాలను ఆన్లైన్లో సమర్పించే సదుపాయం కల్పించారు. డిగ్రీ విద్యార్థులకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో
ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ను తప్పనిసరి చేస్తూ టీజీసీహెచ్ఈ ముసాయిదా మార్గదర్శకత్వాలను విడుదల చేసింది. దీని ప్రకారం విద్యార్థులు 12 నుంచి 20 క్రెడిట్లను ఇండస్ట్రీ ఇంటర్న్షిప్లు లేదా కమ్యూనిటీ సర్వీస్ ద్వారా సంపాదించవలసి ఉంటుంది. అయితే రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సరిపడా ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే స్థాయిలో ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఈ కొత్త విధానం విద్యార్థులపై మరింత మానసిక ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కళాశాలలో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులు చెబుతున్నా ఆచరణలో ఇది సాధ్యమయ్యే పని కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పరిశ్రమల అనుసంధానం దొరకటం గగనంగా మారుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేసే ముందు ప్రభుత్వం, అధికారులు క్షేత్రస్థాయిలోని సాధ్యాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరులో మొట్టమొదటి మల్టీ కంపెనీ ఏఐ పార్క్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి కొత్త బాటలు పడుతున్నాయి. వ్యవసాయం, ఆక్వా రంగానికి ప్రసిద్ధి చెందిన నెల్లూరు నగరం ఇప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటి మల్టీ కంపెనీ ఏఐ పార్కు వేదిక కాబోతుంది. నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. సైబర్ సెక్యూరిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఏఐ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే 6 అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రెనిల్ కోమిట్ల ఈ ఏఐ క్యాంపస్ను స్థాపించారు. ఇప్పటికే ఇక్కడ 150 మందికి అత్యున్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగాలు లభించాయి. రాబోయే 2 ఏళ్లలో దాదాపు 1000 టెక్నాలజీ ఉద్యోగాలను సృష్టించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. టెర్రాలాజిక్ సొల్యూషన్స్ సంస్థ నేతృత్వంలో బ్లేజప్ ఏఐ, ఫ్లైవ్యూ ఏఐ వంటి పలు స్టార్టప్ కంపెనీలు ఈ పార్కులో భాగస్వామ్యం అవుతున్నాయి. నెల్లూరు వంటి ద్వితీయ శ్రేణి నగరంలో ఇలాంటి అత్యాధునిక ఏఐ ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటు కావడం స్థానిక యువతకు, ఐటీ నిపుణులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని టెక్నాలజీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దళిత యువకుల మృతిపై ఏఎస్పీ నియామకం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వద్ద చోటు చేసుకున్న 2 దళిత యువకుల అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు వేగవంతమయ్యింది. ఫిబ్రవరి 5వ తేదీన కాలువలో శవమై తేలిన ఈ యువకుల మృతి వెనుక కుట్ర దాగి ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ దళిత సంఘాలు చలో కడప ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కడప ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ స్పందిస్తూ కేసు విచారణ కోసం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు సరైన నిబంధనలు పాటించలేదని దళిత నాయకులు మందకృష్ణ మాదిగ సహా పలువురు నేతలు ప్రశ్నించారు. అయితే మృతులతో పాటు ఉన్న సాక్షి రికార్డ్ చేసిన వీడియోను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపామని, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని మైదుకూరు డీఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతున్న దృష్ట్యా దళిత సంఘాలు తమ ఆందోళన విరమించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ఆక్వా ఎగుమతులపై పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని సామాన్య కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల ప్రపంచ షిప్పింగ్ మార్గాల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రం నుంచి జరగాల్సిన సీ ఫుడ్ ఎగుమతులు భారీగా నిలిచిపోయాయి. దీని ప్రభావంతో కాకినాడ స్పెషల్ ఎకానమిక్ జోన్లోని 5 ప్రధాన సీ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం సుమారు 5,400 మంది కార్మికులు ఇప్పటికే తమ ఉపాధిని కోల్పోయారు. నెక్కంటి ఆక్వా, దేవి సీ ఫుడ్స్, సంధ్య ఆక్వా వంటి కంపెనీలు దాదాపు 14,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఎగుమతులు నిలిచిపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి,
తొండంగి మండలాల నుంచి రొయ్యల ప్రాసెసింగ్ పనుల కోసం వచ్చే వందలాది గ్రామీణ మహిళా కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అక్వా ఎగుమతులపై ఆధారపడి జీవిస్తున్న ఈ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కడపలో స్టార్టప్ కంపెనీల కోసం P4 కేంద్రం. కడప నగరంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సరికొత్త P4 స్టార్టప్ కేంద్రం ముస్తాబవుతోంది. ఆర్ట్స్ కళాశాల సమీపంలో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కేంద్రం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 200 సీట్ల ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాళ్లు, ప్రైవేట్ క్యాబిన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్, సోలార్ రూఫ్ టాప్ వంటి ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించారు. కడప జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలను మెంటార్లుగా నియమించి స్టార్టప్ కంపెనీలకు అండగా నిలవాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ 4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించగా అదానీ గ్రూప్ సైతం ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తుంది. అమరావతిలో ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో ఈ కేంద్రాన్ని అనుసంధానం చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. దీని ద్వారా 500 మందికి పైగా ఉద్యోగాలు, 50కి పైగా కొత్త స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడంతో పాటు 15,000 మందికి సాధికారత కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ. తోతాపరి మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. మామిడి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల బారిన పడ్డారని, వారిని ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆయన లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపరి మామిడిని సేకరించేందుకు 281 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం అందించాలని చంద్రబాబు కోరారు. అంతర్జాతీయ కారణాల వల్ల మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం, ప్రాసెసింగ్ పరిశ్రమలు కొనుగోళ్లు తగ్గించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా 52 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో తోతాపరి మామిడి సాగు ప్రధానంగా జరుగుతోంది. కాగా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కిలో మామిడిపై అదనంగా 4 రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే మామిడి సీజన్లో రైతులు నష్టపోకుండా అన్ని విధాలా అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయుడి పాస్పోర్ట్ రెన్యువల్ నిలిపివేత కక్ష సాధింపేనా? ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్ ఆర్ రాజగోపాల్ పాస్పోర్ట్ రెన్యువల్ వివాదం పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి అద్దం పడుతోంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేలో ఆయన పేరును ఓటర్ల జాబితా నుంచి అధికారులు అకారణంగా తొలగించారు. ఆ తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు ఓటర్ ఐడి లేని కారణంతో అధికారులు ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ను నిలిపివేశారు. పాస్పోర్ట్ లేకపోవడంతో ఆయన అమెరికాలో జరిగిన తన కుమార్తె వివాహానికి కూడా హాజరు కాలేకపోయారు. మార్చి 27వ తేదీన తన పేరు ఓటర్ల జాబితాలో తొలగించబడిందని ఆయన పోలీసులకు ముందుగానే వివరించిన ఫలితం దక్కలేదు. సుమారు 100 రోజుల పాటు ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధికారుల తీరును తీవ్రంగా ఖండించింది. వివేక్ తంఖా, సాగరికా ఘోష్ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఈ ఘటనను ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘనగా అభివర్ణించారు. నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులను ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తుందని జాతీయ మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 9వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా CBSE తీసుకువచ్చిన 3 భాషల విధానంలో విద్యార్థులకు ఊరట లభించింది. ప్రస్తుత 9వ తరగతి విద్యార్థులకు ఈ నిబంధనల నుంచి ఒక్కసారికి మినహాయింపు ఇస్తున్నట్లు జూన్ 29వ తేదీ సోమవారం నాడు CBSE బోర్డు అధికారికంగా ప్రకటించింది. గత నెల మే 15న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం 9వ తరగతి విద్యార్థులు కనీసం 2 భారతీయ భాషలతో సహా మొత్తం 3 భాషలను
పరీక్షలను జూలై 1 నుంచి తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 2 భాషలు ఎంచుకున్న ప్రస్తుత 9వ తరగతి విద్యార్థులు అదనంగా మరో భారతీయ భాషను 3వ భాషగా ఎంచుకుని కొనసాగవచ్చని బోర్డు సడలింపు ఇచ్చింది. ఈ 3వ భాషకు కేవలం పాఠశాల స్థాయిలో ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుందని, 2027-28లో వీరు 10వ తరగతికి వెళ్ళినప్పుడు బోర్డు పరీక్ష ఉండదని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపు ప్రస్తుత 7-8వ తరగతి విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. అయితే 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులు మాత్రం కొత్త విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని CBSE బోర్డు తేల్చి చెప్పింది. ఎయిర్ ఇండియా ప్రమాదంలో పైలట్లపై నిందలు వాస్తవమేనా? సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి పైలట్ల నిర్లక్ష్యమే కారణమని గ్లోబల్ మీడియాలో ప్రసారమైన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్లో తేలింది. జూన్ 12, 2025న అహ్మదాబాద్లో జరిగిన ఈ బోయింగ్ 787 విమాన ప్రమాదంలో 260 మంది మరణించారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈ విమానాన్ని నడిపారు. కాగా ప్రమాదంపై AAIB విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో కాక్పిట్లో పైలట్ల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణను మాత్రమే ప్రస్తావించారు. కానీ అందులో ఇంధనం గురించిన ప్రస్తావన కానీ, స్విచ్ల వివరాలు కానీ, టైం స్టాంప్ కానీ లేవు. అయితే రాయిటర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, BBC వంటి గ్లోబల్ మీడియా సంస్థలు ముందస్తు ఆధారాలు లేకుండానే పైలట్లు ఫ్యూయల్ స్విచ్లు కట్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని తప్పుడు కథనాలను ప్రసారం చేశాయి. AAIB రిపోర్ట్ పైలట్లను తప్పుపట్టలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అధ్యక్షుడు కెప్టెన్ CS రంధావా స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా పైలట్లపై నిందలు వేయడంపై మృతుడైన కెప్టెన్ సబర్వాల్ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్యానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు, 36 మంది మృతి. సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఆర్మీ జరిపిన వైమానిక దాడులు ఆఫ్ఘనిస్తాన్లో పెను విషాదాన్ని నింపాయి. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని 3 ప్రావిన్సులలో ఆదివారం రాత్రి పాకిస్తాన్ జరిపిన ఈ దాడుల్లో 36 మంది పౌరులు మృతి చెందగా 163,000 మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ధృవీకరించారు. కరాచీలో పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 3 పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగానే ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని జమాతుల్ అహ్రార్ ఫిత్నా అల్ ఖవారిజ్ ఉగ్రవాద సంస్థల స్థావరాలపై దాడులు చేసినట్లు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా దార్ స్పష్టం చేశారు. కరాచీ దాడి వెనుక ఆఫ్ఘన్ జాతీయుల హస్తం ఉందని పాక్ ఆర్మీ ఆరోపించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజా దాడులతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతి దాడులతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా మార్కెట్లో కుదేలైన ఎన్విడియా, దూసుకుపోతున్న హువాయి. ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియాకి చైనా సంస్థలు గట్టి షాక్ ఇస్తున్నాయి. చైనా మార్కెట్లో ఎన్విడియా AI చిప్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. ఒకప్పుడు చైనా మార్కెట్లో 95% వాటా కలిగి ఉన్న ఎన్విడియా సంస్థ ఇప్పుడు కనీసం ఉనికి చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. అమెరికా ప్రభుత్వం విధించిన ఎగుమతి ఆంక్షల కారణంగా ఎన్విడియా తమ అత్యాధునిక H200 AI చిప్లను చైనాకు విక్రయించలేకపోయింది. ఇదే అదనుగా భావించిన చైనా ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఫలితంగా హువాయి సంస్థ తయారు చేసిన అసెండ్ 950 సిరీస్ చిప్లు నేడు చైనా మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిప్లు పనితీరులో దాదాపు ఎన్విడియా H200 చిప్లకు యూటుగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2025 నాటికి చైనా మార్కెట్లో ఎన్విడియా వాటా 40%కి పడిపోగా ఈ ఏడాది చివరకు అది కేవలం 8% పరిమితం అయ్యే అవకాశం ఉందని బెర్న్స్టీన్ సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో
హువాయి వాటా 50% చేరుకుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆంక్షలు అంతిమంగా చైనా స్వదేశీ మార్కెట్కు లాభం చేకూర్చాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.